ఉన్నది. భక్తుల నీరాజనాలు అందుకుంటున్నది. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించి భక్తి పారవశ్యంతో భక్త జన సందోహం మునిగిపోతూ ఉన్నది. కైలాస వాయిద్యాలతో అపురూపమైన అద్భుతమైన అనన్య సామాన్యమైన అమేయమైన దివ్య మంగళ స్వరూపం మహాశివుడి రూపం, ఆది యోగి రూపం, తిమ్మమ్మ మర్రిమాల గ్రామము, శంకరముల ప్రాంతము తిరిగి వచ్చి భక్తుల నీరాజనాలందుకొని తాంబూలాదుల చేత గౌరవింపబడి పూజింపబడి జనుల మధ్య ఈషా ఫౌండేషన్ వాలంటీర్స్ అపరిమిత సేవల మధ్య ఎప్పుడే తిమ్మమ్మ మర్రిమాన పుణ్యక్షేత్రం సాక్షిగా మహాశివుడు ఏదెంచుతూ ఉన్నాడు. వారికి భక్తజన సందోహం మధ్య నీరాజనాలు అర్పిస్తున్నారు. సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. ఈషా ఫౌండేషన్ సభ్యులు అద్భుతంగా ఈ పల్లకి సేవలో అపరిమిత సేవలో నిమగ్నమయ్యారు. మహాశివుడి కృప ఇక్కడికి విచ్చేసిన కదిరి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్రము నలుమూలల నుండి తరలి వచ్చిన ప్రజలకు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి విచ్చేసిన ప్రజలందరికీ మహాశివుడి ఆశీస్సులు నిండుగా కలిగి ఉండాలని అభిలషిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, కమిటీ సభ్యులు ఈ దివ్య మంగళ స్వరూపాన్ని వేదిక ముందు ఆసీనులైన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత మహాశివ స్వరూపం వేదికను అధిరోహిస్తుంది. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు, మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారు, తదితర నాయకులు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మహాశివుడి దివ్య మంగళ స్వరూపాన్ని పల్లకీ సేవ అనంతరం వేదిక ముందు ప్రత్యక్షమైన తరుణాన వేదికను అధిరోహిస్తున్న దివ్య మంగళ స్వరూపాన్ని అశేష భక్తజనం మరొక్క మారు దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడే ఇంటింటికి కదలి వెళ్ళి ఫల పూజలను అందుకొని భక్తుల నీరాజనాలు అందుకొని తరలి వచ్చిన మహాశివుణ్ణి కళ్ళారా చూస్తున్నాం. జాగరణ అద్భుత పుణ్య ప్రదాన మనం అందుకున్న ఆశీస్సులు అమోఘమైనవి. ఇలాంటి తరుణం మన జీవితంలో అతి తక్కువగా వస్తుంటుంది.